జయ శ్రీరామ్, జయ బజరంగబలి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. సుందరకాండము మొదటి సర్గము 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు శ్లోకము మరియు తాత్పర్యము. మొదటి శ్లోకము. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పదిః. జాంబవంతుని ప్రేరణతో అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాప్రదమైనటువంటి అంటే రావణుడిచే అపహరించినటువంటి సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించు ఆకాశ మార్గము అంటే దేవతలు యక్షులు సంచరించేటటువంటి ఆకాశ మార్గమును వెళ్ళుటకు నిర్ణయించుకునేను. దుష్కరం నిష్పతం ద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముద్రగ్రశిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. దుష్కరమైన సాటి లేని ఆ కార్యమును సాధింపనించవాడై హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలె ప్రకాశించుచుండెను. అధవైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః ధీరః సలిలాకల్పేషు విచాచార యథాసుఖం. అతడి పచ్చిక బయళ్ళు వైడూర్యవర్ణముతో శోభిలమై చల్లదనము కలిగి మృదువుగా స్వచ్ఛములై ఉండుటచే అవి సలలీకల్పములై వాయుస్పర్శచే తరంగాయుతములై అలలారుచుండెను. అంటే అక్కడ వైడూరి రంగుములో ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు మెత్తగా చిగుళ్ళు ఉంటే చల్లటి గాలికి అటు ఇటు కదులుతూ ఉన్నాయిట. ఆ మెత్తటి పచ్చిక బయల్లో మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు వాటిపై హాయిగా అటు ఇటు సంచరించుచూ ఉండెను. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ వరసా పాదపాన్ హరన్ మృగాంశ సుబహూన్ నిఘ్నన్ ప్రవృత్త ఇవ కేసరి. ప్రతిభాశాలి అయినటువంటి ఆ హనుమంతుడు ఒక మహా సింహము వలె విజృంభించుచూ తిరుగుచుండగా ఆయన వక్షస్థలము యొక్క తాకిడికి అతటి వృక్షములు కూలిపోసాగినవి. వాటిపై గల పక్షులు భయపడినవి. చాలా మృగములు అసువులు కోల్పోయినవి. నీలలోహితమాంజిష్ట పత్రవర్ణైస్థితాసితైః స్వభావవితైశ్చైత్రైః ధాతుభిః సమలంకృతం కామరూపీభిరావిష్టం కామరూపిభిరావిష్టం అభీష్ణం సపరిచ్ఛదైః యక్షకిన్నర గంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః ససత్యగిరిపర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హ్రదే నాగ ఇవా బభౌ. అంటే ఆ మహేంద్రగిరి సహజముగానే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలగు చిత్ర విచిత్ర వర్ణము గల ధాతువులచే అలంకృతమై ఉండెను. అచట దేవతా సమానులైన కామరూపులకు యక్ష కిన్నెర గంధర్వ నాగులు పలు పరికరములతో నిరంతరము సంచరించుచుండిరి. అసంఖ్యాకములైనటువంటి ఏనుగులతో ఒప్పుచున్న ఆ మహేంద్రగిరి తలమున నిలిచియున్న ఆ కపివరుడు జలాశయమునందలి ఒక మహాగజము వలె భావించెను. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. అతడు సూర్యునకును, మహేంద్రునకును, వాయుదేవునకును, బ్రహ్మదేవునకును, ఇతర దేవతలకును అంజలి ఘటించి బయలుదేరుడుకు నిశ్చయించుకొనెను. పిమ్మట కార్యదక్షుడైనటువంటి మారుతి తూర్పునకు తిరిగి అంజలం ప్రాగ్ముఖం కృత్వా పవనాయాత్మయే నయే తతో హి వవృధే గతుం దక్షిణో దక్షిణాంజనం. అంటే
అంజలి ఘటించి బయలుదేరి నిశ్చయించుకున్నటువంటి పిమ్మట కార్యదక్షుడైనటువంటి మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రి యగు వాయుదేవునకు ప్రణమిల్లెను. దక్షిణ దిశగా వెళ్లదల్చిన వాడై అతడు శరీరమును పెంచెను. ప్లవంగ ప్లవరైర్వృష్ణ ప్లవనే కృత నిశ్చయ వవృధే రామవృద్ధర్యం సముద్ర ఇవ పర్వసు. రామకార్య సిద్ధికై సముద్రమును లంఘింప నిశ్చయించుకొని వానర వీరులందరూ చూచుచుండగా అతడు పున్నమి పర్వదినంబును ఉప్పొంగు సముద్రము వలె వృద్ధి చెందెను. జయ హనుమాన్.